నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో కేక్ చూసేసి ఎవరి బర్త్డే అనుకుంటున్నారా? సో మీరు ఆల్రెడీ తెలుసు, ధన్విన్ బర్త్డే అనమాట. సో చాలా లేట్ అయిపోయింది అసలు పోస్ట్ చేసేసరికి. చాలా వర్క్స్ వచ్చేసినాయి, అందుకే చాలా పెండింగ్ అలా డిలే అవుతూ వచ్చిందనమాట. సో ఫైనల్లీ ధన్విన్ బర్త్డే వ్లాగ్ అనమాట ఇది. సో ఆ రోజే రక్షాబంధన్ కూడా ఉండే కదా. సో రక్షాబంధన్ కంప్లీట్ చేసుకొని ఆ రోజు రాత్రికి చిన్నగా బర్త్డే పార్టీ అయితే చేసాం. యాక్చువల్గా ఆ రోజు రక్షాబంధన్ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట. 7:30కి జరగాల్సిన బర్త్డే 8:30 దాటిపోయింది. సో అమ్మ వాళ్ళు కూడా లేట్ వచ్చేసారు. సో కేక్ కటింగ్ అయితే జరిగింది. వాడు కేక్ కట్ చేసేదాకా హ్యాపీగానే ఉన్నాడు. తర్వాతనే ఇంకా అస్సలు కేక్ తినమంటే తినలేదనమాట. సో ఇలా పిల్లలందరికీ కేక్, స్నాక్స్, సమోసా ఇవన్నీ పంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చామన్నమాట. సో వచ్చిన పిల్లలందరికీ భోజనాలు కూడా పెట్టాము. సో చాలా మంచి అనిపించింది ఆ రోజు. ఆ రోజు గురించి చెప్పుకోవాలంటే మాత్రం కేక్ చాలా బాగుందన్నమాట. ఎగ్లెస్ కేక్ చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా మంది చెప్పారు కేక్ బాగుందంట అని. సో కేక్ అందరికీ నచ్చిందనమాట. చాలా బాగా కుదిరింది అసలు ఈసారి కేక్, ఎగ్లెస్ కేక్. పైగా సో శ్రావణ మాసం కదా, అందుకే విత్ నాన్ వెజ్ తినాం కదా. సో అందుకే ఎగ్లెస్ కేక్ అయితే తెప్పించాము. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందని చాలా మంది చెప్పారు. మా వాడు మాత్రం అసలు కేక్ తినమంటే తినలేదు. ఏదో జేసీబీ పిస్సో, బెలూన్ పిస్సో ఏదో అవి ఇవి చెప్తే అన్న తిన్నాడు. ఇంకా అందరి చేతిలో తిన్నాడు, కానీ నా చేతిలో అయితే అస్సలు తినలేదు అనమాట. Many greetings to you. యాక్చువల్గా కేక్కి చిన్న చిన్న బాల్స్ డెకరేషన్ లాగా ఇచ్చారనమాట. పిల్లలందరూ ఆ బాల్స్ని చాక్లెట్ బాల్స్ అనుకుంటున్నాయి, దానికోసం ఫైట్ చేస్తున్నారు. నాకు కావాలని. అది డమ్మీదని చెప్తే కానీ వినలేదు. చాలా మంది దాన్ని టెస్ట్ చేసేదాకా పిల్లలు నమ్మట్లేదు. అసలు ఈ మధ్య పిల్లలు మనం చెప్పేవి ఏం నమ్ముతారని వాళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకునేదాకా అసలు నమ్మట్లేరు అనమాట. సో బాల్స్ కోసం చాలా ఫైటింగ్ అయితే జరిగింది ఇక్కడ. खाने का चीज नहीं है वो। वही बोल रहा हूँ मैं, डम्मी है वो। नेत्रा అత్తమ్మ తినిపించండి. రేఖా వెళ్ళండి మెల్ల రేఖా మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు కూడా వచ్చారండి ఆ రోజు రాఖీ కట్టడానికి. సో బర్త్డే అయిపోయాక రాఖీ కూడా కట్టారనమాట.
సో మార్నింగ్ అంతా అక్కడిక్కడికి వెళ్ళి కట్టాల్సిన వాళ్ళందరికీ వెళ్ళి లాస్ట్ మా ఇంటికి అయితే వచ్చారనమాట. ఎందుకంటే బర్త్డే కూడా ఉంది కదా, సో బర్త్డే చేసుకుని అలాగే రాఖీ కూడా కట్టి వెళ్ళొచ్చు అనమాట. సో అలానే ఇక్కడైతే రాఖీ కూడా కడుతున్నారు. సో ఇది బర్త్డే ఇలా జరిగింది సింపుల్గా. చాలా మంచి అనిపించింది. మనకు కావాల్సిన వాళ్ళ మధ్యలో, పిల్లలకు కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో బర్త్డే ఇంతకన్నా ఇంకేముంటుందండి చెప్పండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. నాని పెద్దమ్మ, నాని, అమ్మమ్మ నాకెత్తా. అయిపోయింది అన్నీ అయిపోయింది బేటా. కన్నేరా కన్నే కొంచెం అన్నం ఫ్యాన్ కేయగలడు.